హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఒక ఇద్దరు బిగ్ బాస్ ఫ్యాన్స్ అనమాట. వీళ్ళు ఇందులో ఒక అమ్మాయి అయితే జస్ట్ ఈ సీజనే చూస్తుంది. సో ఎందుకు చూస్తుందో కనుక్కుందాం. సో వీళ్ళిద్దరి అభిప్రాయం. హాయ్. ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది. ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు? కాదు 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 ఒక్క నిమిషం. యాక్చువల్ గా ఓటింగ్ పరంగా చూస్తే ఓటింగ్ లో నైనిక ఆదిత్య ఓం ఇద్దరు కింద ఉన్నారు. ఇప్పుడు నబీల్ ఎవరైతే ఉన్నారో నబీల్ టాప్ పొజిషన్ లో ఉండు, నిఖిల్ సెకండ్ పొజిషన్ లో ఉండు. బ్రో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీక్ మండే రోజు గేమ్ స్టార్ట్ అయిన బ్రో బ్రో ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయిన నిఖిల్ వస్తాడు. ఖచ్చితంగా నిఖిల్ ఉన్నాడు. పర్ఫెక్ట్ ఫుల్ క్లారిటీ ఉంది. ఎట్లా గేమ్ ఆడాలి, ఎలా మాట్లాడాలి, నామినేషన్ ఎందుకు ఉంటాడు, క్లారిటీ లేదు, నామినేషన్ ఎందుకు ఉంటాడు, చిల్లర నామినేషన్ ఒప్పుకున్నాడు. తనకు అనిపించింది చెప్పమని ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పిండు. కాకపోతే వీళ్ళు నబీలే సోది బ్రో. ఒక్కరు మాట్లాడాలి ఒక్కరు మాట్లాడాలి ఫస్ట్. ఒక్కరు మాట్లాడాలి. నిఖిల్ గేమ్ ఎందుకు తక్కువ అనిపించింది నీకు? నిఖిల్ గేమ్ మనం ముందు సీజన్ చూసుకున్నట్లయితే నేను ఇదే సీజన్ చూస్తున్నా ఓన్లీ ఫర్ నబిల్ కోసమే. ఇంత ముందు నేను బిగ్ బాస్ చూడలేదు. నేను చూసిన సీజన్స్ బట్టి అంటే ఈ సీజన్ లో బట్టి ఫస్ట్ సెకండ్ వీక్ అర్థం చేసుకున్నాడు బిగ్ బాస్ ని. తనకు తెలుసు ఫేక్ కాదు, ఎట్లా ఆడాలి, ఎవరు చూస్తున్నారు, ఎలా ఆడాలని నబిల్ చాలా క్లారిటీ. బట్ ఫస్ట్ సెకండ్ వీక్ లో నబిల్ సైలెంట్ గా ఉన్నాడు, కానీ తర్వాత నిఖిల్ లాగా ముందు బాగా మాట్లాడి నాకు తెలుసు బాగా మాట్లాడతా. ఒక్క నిమిషం నబీల్ గేమ్ ఎప్పుడు ఇంప్రూవ్ అయినట్టు అనిపించిందా? అంటే నబీల్ గేమ్ ఎప్పటి నుంచి అంటే ఇంప్రూవ్ అయిందని అంటే వాడు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ వరకు ఏం ఆడలే బ్రో. ఏం ఆడలే. ప్రతి ఒక్కటి ఆడిండు. ఒక చీఫ్ అయిండు నిఖిల్. అంటే ఒక సోనియా ఉండడం వల్ల అయింది కాబట్టి ఇప్పుడు సోనియా వెనుక ఖచ్చితంగా గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. తీసుకున్నంత లేదా నిఖిల్ కి లేదా? సోనియా ఉన్నందుకు ఎప్పుడు సోనియా ఉన్నప్పుడు ఎందుకు ఆయన అంటే నబీల్ ఎందుకు గేమ్ ఆడలే? 3 వీక్స్ నబీల్ గేమ్ ఆడలే. ఏ ఆడిండు ఎందుకుంది బ్రో? ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. బెలూన్ టాస్క్ లో బ్రో, బెలూన్ టాస్క్ లో గెలవాలనుకుంటే పృథ్వీకి వర్సెస్ నబీల్ కి పడినప్పుడు పృథ్వీ అంత మంచిగా సాంగ్స్ వాడుకుంటూ అన్ని చేసినప్పుడు వాడికి హ్యాండ్ పెన్ లేకుండా ఫేక్ గా బిగ్ బాస్ గా ఫేక్ గా సీత కూడా హ్యాండ్ పెన్ అది లేదు, అదంతా ఫేక్ బ్రో. నబీల్ కి హ్యాండ్ పెయిన్ ఉంది. గేమ్ కోసం సరే ఈ బిగ్ బాస్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? నిఖిల్ బ్రో. 100% నిఖిల్ కింగ్. ఒక ఫేమస్ కాబట్టి పక్కా నిఖిల్ అవుతాడు. ఫేమస్ కాకపోయినా కూడా నబిల్ కి ఇంత ఓటింగ్ పర్సెంటేజ్ నబిల్ అప్ప ఇన్ని రోజుల వీక్ లో నబిల్ కి ఎప్పుడు పర్సెంటేజ్ మిగతా వీక్ లో నామినేషన్ లేడు బ్రో. నబిల్ మిగతా దాంట్లో నామినేషన్ లో లేడు. ఎందుకంటే నామినేషన్ పాయింట్స్ చేయలేదు ఎవరికైనా, పర్ఫెక్ట్ గా ఆడింది కాబట్టి. కిచెన్ లో ఇన్వాల్వ్ అవుతున్నా నబిల్. దేంట్లో ఇన్వాల్వ్ అవుతలేడు. తను యష్మి కూడా చెప్పింది గుడ్ పర్సన్ అండ్ తన లాంటి క్వాలిటీస్ నాకు ఎందుకు లేవని నేను ఫీల్ అవుతున్నా అని యష్మి చెప్పింది. అండ్ అట్లా చెప్పడానికి గల రీజన్ ఒకటి ఉంది. ఆమె నిఖిల్ టీమ్ కి వచ్చేసరికి నిఖిల్ టీమ్ లో పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి నాకు నబీల్ ఉంటే బాగుండు అన్నట్టు మాట్లాడింది తప్ప ఇంకా గేమ్ మీ నబీలు నిఖిల్ పంచాయతీ పక్కన పెడితే చూస్తే మొన్న సండే చూస్తే కింగ్ లో 0 ఎవరు హీరో ఎవరు అన్నప్పుడు
మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ ఎవరికి వచ్చినాయి? నబీల్కి. మెజార్ ఆఫ్ ఓట్స్ రావడం దేనికి అని అంటే ఇమిటేట్ చేయడం గేమ్ బెటర్ కదా బ్రో. ఆయన ఆదిత్య హోమ్ ని ఇమిటేట్ చేయడం వల్ల ఆయన అప్పుడు నాగార్జున సార్ గారు మెన్షన్ ఆదిత్య హోమ్ బ్రో హీరో అండ్ ఫేక్ బ్రో. సరే ఇంకొన్ని వారాలు అయితే నబీల్ తోపా నిఖిల్ తోపా అని అర్థమైంది. మిడ్ వీక్ ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? నబీల్ నిఖిల్ ఈ వీక్ పోరు గానీ మిగతా వాళ్ళు ఎవరు పోతారు చెప్పు. పోతే మాత్రం ఖచ్చితంగా ఆదిత్య హోమ్ బ్రో. ఎందుకంటే ఇలా గట్టి పోటీ ఉంది అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద నామినేషన్ లో నైనిక వచ్చింది కాబట్టి నైనిక, లేకపోతే నాకు తెలిసి మోస్ట్లీ మణికంఠ ఉంటారు. నైనిక వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నాను బ్రో. నేనైతే నా పరంగా అయితే మణికంఠ కనీసం ఇప్పుడు ఆయన గేమ్ ఇంప్రూవ్ అయింది, ఆయన కొంచెం నాలెడ్జ్ అంటూ వచ్చింది కాబట్టి మణికంఠ ఎలిమినేషన్ కి రాడు అనిపిస్తుంది. వెళ్ళిపోతే మాత్రం ఆదిత్య హోమ్ గారు వెళ్ళిపోతారు అనిపిస్తుంది బ్రో. నాకైతే నైనికనే వెళ్ళిపోతారు. పక్క నిఖిల్ మీద నాకైతే నమ్మకం ఉంది, ఫైనల్ కొడతాడు ఈసారి. కప్పు బిగ్ బాస్ లాస్ట్ వరకు తెలుస్తాయి కదా. నబిల్ ఇస్ ద విన్నర్ ఆఫ్ ద. ఎవరు విన్ అవుతారో కామెంట్ చేయమనండి బ్రో. నబిలే మన నబిల్ వరంగల్ ఖచ్చితంగా. ఇక్కడ ఎవరు ఈ వీడియో చాలా మంది చూస్తారు కదా. గ్రేట్ గా బిగ్ బాస్ వచ్చిందంటే విన్నర్ అయినాడని వచ్చినంత వేసుకోలే. షేర్ నబిల్ షేర్. ఇప్పుడు చూడండి బ్రో, ఈ వీక్ చూడండి, ఈ వీక్ లో ఖచ్చితంగా మీరు ఎవరు బెస్ట్ ఎవరు కామెంట్ చేయండి. మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ కూడా నబిల్ కే వస్తాయి. ఎవరు చూడండి వీక్ చూడండి చూడండి మాట్లాడండి. ఏంటో కాదు మెజారిటీ ఆఫ్ ద కాదు వాళ్ళని కాదు మీ ఇద్దరిని పంపాలి బిగ్ బాస్ హౌస్ కి. కామెంట్ లో తెలుస్తాయి కదా నబిలి విన్నర్ నబిలి విన్నర్ నబిలి విన్నర్ అని అందరు ఒక్కొక్కరు కామెంట్ పెడతారు. సరే సరే ఫైనల్ గా మీ పంచాయతీ బిగ్ బాస్ వాళ్ళ కంటే ఎక్కువ మీ పంచాయతీ కానీ ఫైనల్ గా ఈ సీజన్ ఎట్లా అనిపించింది చెప్పండి. ఈ సీజన్ అంటే మిగతా సీజన్స్ అయితే నేను అసలు బిగ్ బాసే చూడను. నాకు నచ్చదంటే అంత చూడాలని అనిపించదు. ఎవరికైనా ఎగ్జైటింగ్ ఉండి కొంతమంది చూస్తారు కావచ్చు కానీ నేను చూడలేదు. ఓన్లీ నేను బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నా అంటే ఓన్లీ ఫర్ నబీల్ అఫ్రీదే. ఒక పర్సన్ నబీల్ అఫ్రీద్ అనే పర్సన్ ఉన్నాడని నాకు ప్రోమోలలో చూసినప్పుడు తెలిసింది బిగ్ బాస్ 8కి వచ్చిందని. అందులో ఆయన ఒక యూట్యూబర్, ఫేమస్ యూట్యూబర్ అని కూడా నాకు బిగ్ బాస్కి వచ్చినాకనే తెలిసింది. ఇంత ముందుకు తెలీదు. అందులో మా వరంగల్ అతనని తెలియదు. అసలు కథ అది అసలు కథ అని కాదు నాకు బిగ్ బాస్ చూడను కదా. సో చూద్దాము మా వరంగల్ అతను కదా ఎలా ఆడతానని జడ్జ్ చేద్దామని నేను కూడా చూసినా. జడ్జ్ చేద్దామని చూసినా బిగ్ బాస్ 2 నానిగారు చేసినప్పుడు నేను చూస్తున్నా. స్టిల్ ఇంతవరకు ఈ సీజన్ అన్ని సీజన్ కంటే బాగుందా లేదా? అన్లిమిటెడ్ ఉంది సీజన్ 8 ఇప్పుడు 8 కదా. అన్లిమిటెడ్ అన్నాడు కదా, అన్లిమిటెడ్ లానే ఉంది. మాత్రం చాలా మందికి తెలిసిన పర్సన్స్ వచ్చారు. ఇప్పుడు కొత్త పర్సన్స్ కనిపించినా గానీ కాకపోతే కొద్దిగా వీళ్ళకు రూల్స్ అలవాటు అయ్యేసరికి ఒక టైం పట్టింది. ఒక 3 వీక్స్ అలా టైం పట్టింది రూల్స్ తెలియడానికి. సరే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, దాని వల్ల గేమ్ ఏమన్నా చేంజ్ అవుతుంటారా? పక్కా వైల్డ్ కార్డ్ లను రానివ్వడం నేను అనుకుంటాను. ఎందుకంటే లేదు కన్ఫర్మ్ వస్తారు కన్ఫర్మ్ వస్తారు. అవకాశం ఉంటే 6 మెంబర్స్ అయితే కన్ఫర్మ్ వస్తారు. నేనైతే అనుకోవట్లేదు, రావద్దనే కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత వరకు వాళ్ళు జర్నీ చేసి కదా, మళ్ళీ మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళ నుంచి వైల్డ్ కార్డ్ వస్తేనే ఇంకా గట్టి పోటీ వస్తుంది. అంటే బయట ఏం జరిగింది అంటే వాళ్ళకి ముందే వైల్డ్ కార్డ్ లో సోనియా అయితే రావద్దని అయితే నేను గట్టిగా కోరుకుంటున్నా. సోనియా అస్సలే రావద్దు. సోనియా మళ్ళీ రావాలి, అది ఆడపులి కాబట్టి సోనియా రావాలి. నిఖిల్ ఇప్పుడు అర్థమైంది కాబట్టి నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అని వాళ్ళు కారణం ఒకటి ఉంది. తర్వాత అంటే నీ అంతటా నువ్వే ఆడాలి. ఎట్లయితావు నువ్వు? మిమ్మల్ని పంపితే బాగుంటది అనిపిస్తుంది. మీ అంతటా మీరు ఆడుకొని మీ పర్సనల్ డెవలప్మెంట్
చేసుకోవడానికి వచ్చిళ్ళు. వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? అది కొన్ని ఫస్ట్ బ్రో ఎవరికైనా ఎమోషన్స్ అంటూ ఉంటాయి. ఎమోషన్స్ ఉంటాయి బ్రో. ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు నబిల్ ఎమోషన్ ఏంటంటే ఇప్పుడు నా పృథ్వీను, నిఖిల్ను, సోనియాను పర్టికులర్ గా ముగ్గురు పర్సన్స్ ఒక ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు నెగిటివ్ అనుకోవడం చాలా మిస్టేక్. నెగిటివ్ సీత అనుకుంది, రష్మి అనుకుంది, నబిల్ అనుకున్నాడు, విష్ణుప్రియ ఉంది, ప్రేరణ. ఇప్పుడు ఆడడానికి గల రీజన్ ఎవరు అని అంటే వెనక ఉండి ఆడిపిస్తుంది ఎవరు అంటే సీత. వెనక పక్క సీత ఉంది బ్రో. బెస్ట్ కంటెస్టెంట్స్ ఆఫ్ దిస్ సీజన్ బిగ్ బాస్ 8 సీజన్. అది కాదు బ్రో, వాడు ఒక గేమ్ ఆడడానికి రీజన్ మాత్రం సీత. నబిల్ ముందుకు వచ్చిండే ఇప్పుడు అనంటే గేమ్ ఆడడానికి సీత వాళ్ళ చీఫ్ మరి ఆడిపిస్తాయి కదా. ఇంత గట్టిగా ఉంటే అవకాశం ఈక్వల్ గా ప్రయారిటీ ఇచ్చింది, ఈక్వల్ గా ఆడమని చెప్పింది. నిఖిల్ కూడా చాలా గట్టి పోటీ, ప్రతి ఒక్క గేమ్ లో గట్టి పోటీ ఇచ్చిండు. తెలుసుకోలేదు మనీ కంటెంట్ పాయింట్ అవుట్ చేసి మనీ కంటెంట్ పాయింట్ అవుట్ అనేది దేశంలో వేసిండు. వాడు పాయింట్ ఏ విధంగా వేసిండు. ఓకే చాలా ఇంకా మీ పంచాయతీ ఘోరంగా ఉంది. బిగ్ బాస్ కంటే ఎక్కువ ఉంది మీ పంచాయతీ. సో ఓవరాల్ గా బిగ్ బాస్ అయితే మీకు నచ్చింది. బిగ్ బాస్ ఒక థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి యూట్యూబర్స్ ని ఎంకరేజ్ చేసి ఎక్కడి నుంచో ఉండి కొంచెం ఫేమస్ అయిన వాళ్ళని తీసుకొచ్చిళ్ళు. అది చాలా నాకు హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ బ్రో. ఓకే మీ నిఖిల్ వర్సెస్ నబిల్ కామెంట్ చేసేయండి అయ్యా వాళ్ళిద్దరి గురించి ఎవరు తోపు అనేది. బ్రో ఎవరిని విన్నర్ చేయాలో నబిల్ విన్నర్ చేస్తారు. బ్రో తగ్గేదేలే కాదు షేర్ మన యాక్టర్ తగ్గేదేలే నిఖిల్. ఓకే థాంక్యూ